రామసేతు వంతెన దగ్గరికి అయితే లోపలికి వెళ్తున్నాము. అయితే వెళ్ళేటప్పుడు అయితే ఆకాశం ఎంత బాగుందంటే అస్సలు చాలా మంచి అనిపించింది. ఒక 1 కిలోమీటర్ వెనకాలకి కార్ అయితే పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. అయితే వెళ్ళేటప్పుడు షాప్స్ ఆటోలు కూడా ఉన్నాయి. లోకల్ ఆటోలు అవన్నీ చాలా ఉన్నాయి. షాప్స్ కూడా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు అయితే ఏం షాపింగ్ అయితే చేయలేదు, కానీ వచ్చేటప్పుడు అయితే షాపింగ్ అయితే చేసాము. నడుచుకుంటూ వెళ్ళాము. ఎండ అయితే ఎంత ఫుల్గా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. అక్కడ క్లీనింగ్ కూడా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారంట. ఏదైనా చెత్త పడేసినా కూడా అది ఇది క్లీన్ చేస్తున్నారు. ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, కట్ చేసి ఎండాకాలం కదా. జ్యూసెస్ కూడా అమ్ముతున్నారు అక్కడక్కడ. చిన్న చిన్న షాప్స్ వాళ్ళందరూ లోకల్ వాళ్ళే. అయితే వాళ్ళు అక్కడ మనకి వేరే వస్తువులు కాకుండా సముద్రంలో దొరికే గవ్వలు, శంఖాలు వాటిని డిజైన్ చేసి అంటే దండల్లాగా కావచ్చు, మిర్రర్స్కి అట్లాంటివి అయితే అన్నీ అమ్ముతున్నారు స్పెషల్. కానీ ప్రైజెస్ అయితే ఇప్పుడు మన దగ్గరికి అక్కడికి చాలా తేడా ఉంది. ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడు చూసారు కదా ఎండ ఎలా కొడుతుందో. అందరు కప్పుకొని అయితే వెళ్తున్నారు. కొందరు అయితే గొడుగులు కూడా తీసుకొని వెళ్తున్నారు. అయితే మేము కూడా దగ్గర దాకా వెళ్తున్నాము. మంచి అనిపించింది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో. అయితే రామ సేతు నేనైతే ఎప్పుడు చూస్తాను అనుకోలేదు, కానీ వెళ్తున్నాను. లోపలైతే చాలా హ్యాపీగా ఉంది. ఎంత ఎండ కొట్టినా కూడా అసలు ఎండలాగా అనిపించలేదు నాకైతే. బైక్స్ ఉన్న వాళ్ళు అయితే లోపల దాకా వెళ్తున్నారు. కొన్ని కార్స్, ట్రావెల్ బస్సెస్ కూడా వెళ్తున్నాయి, కానీ మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి చాలా బాగుంది. మా బాబాయ్ మా తమ్ముడు అయితే ముందు వెళ్తున్నారు, తర్వాత మేమైతే వెళ్తున్నాము. అయితే మనకి ముందుకైతే అక్కడ గోడలాగా వాళ్ళలాగా కట్టారు. అక్కడికైతే అలో లేదు, కానీ కొంచెం మంది అయితే దిగుతున్నారు. ముసలి వాళ్ళని అట్లాంటి వాళ్ళని అయితే దిగనించట్లేదు. ఫొటోస్ కూడా తీస్తున్నారు అక్కడ. మేమైతే వాల్ దట్టి అటు సైడ్ అయితే వెళ్ళాము. అటు సైడ్ వెళ్తే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. రామసేతు ఎటు సైడ్ ఉంటుందని చెప్పి నేను మా బాబాయ్ని అడిగితే అక్కడ సైడ్ అని చూపించండి, కానీ ఎక్కడ లేదు. ప్రజెంట్ అయితే అంతా ఫస్ట్ లాగా లేదు. రామసేతు అయితే అంతా వాటర్లో, సముద్రంలో అయితే మునిగిపోయింది. అయితే ఇటు వాల్కి లోపలికి ఉన్న అటు బయటకు వీడియో అయితే తీశాను. అది కూడా బాగుంది. ఇక్కడ బీచ్ చూసారా ఎంత బాగుందంటే అస్సలు. ఆకాశం, బీచ్, వాటర్. నేనైతే బీచ్కి వెళ్ళడం ఫస్ట్ టైము, కానీ కిందికి అయితే దిగనివ్వలేదు. మేము మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు కొంచెం దూరం వెళ్ళాక అక్కడికి వెళ్ళి అయితే కొద్దిసేపు ఆడుకున్నాము. ఇక్కడైతే చాలా బాగుంది. కలర్ చూసారా, ఏదో మనం ఎడిట్ చేసి పెట్టినట్టు అయితే ఉంది, కానీ అది రియల్ కలరు. చాలా బాగుంది బీచ్ అయితే. కాసేపు అక్కడే నిల్చున్నాము, కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. బాబాయ్ చూపిస్తుండు అక్కడ వంతెన ఉండేదని. ప్రజెంట్ అయితే లేదు వంతెన. అయితే కాసేపు అయితే అక్కడ ఎంజాయ్ చేసాము, కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఎండ అయితే ఫుల్గా ఉంది. కింద అన్ని రాళ్ళలాగా వేసి తాళ్ళలాగా మొత్తం, అంటే అందులో మొబైల్స్ ఏం పడకుండా ఇట్లా తాళ్ళలాగా అయితే వేసేసారు. చూస్తున్నాం. అక్కడ మా చెల్లికి అయితే ఒక షెల్ కనిపించింది. షెల్ అని మాకు చూపిస్తుంది. కాసేపు అయితే అక్కడే తిరిగాము. మొత్తం చుట్టూ వేశారు అంటే ఇట్లా వాల్ కట్టేసి రాళ్ళలాగా చుట్టూ అయితే తిరిగేసాము. కిందికి దిగడానికి అయితే లేదు. బయటకు వచ్చిన తర్వాత ఇది అక్కడ బోట్స్ అయితే చిన్న బోట్సే, కానీ వాళ్ళు ఎంత పెద్ద ఉందంటే చాలా పెద్ద ఉంది. చేపలు అయితే పడుతున్నారు. నేను తండేలు మూవీలో చూసిన అలా చేపలు పట్టడం అయితే, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను రియల్గా. వాళ్ళు అయితే ఎక్కాను నేను. మళ్ళీ తిరిగి రిటర్న్లో వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసామని చెప్పాను కదా. షాపింగ్ అయితే ఇది షాపింగ్ వీడియో అయితే చాలా బాగుంది. షాపింగ్ కూడా చేసేసాము. మీరు అక్కడ చూడొచ్చు. అంటే చిన్నగా మనకి షట్టర్స్ లాగా లేకుండా గొడుగులు లాంటివి పెట్టుకొని షాప్స్ అయితే ఉన్నాయి చాలా వరకు అయితే. అయితే షాపింగ్ అయితే చేస్తున్నాం కదా. మా పిన్ అయితే అడుగుతుంది. అతనికి అయితే తెలుగు వస్తుందంట. ఒకసారి వినండి. అది ఈ లాకెట్ తీసుకుందామని చెప్పి చూస్తుంది మా పిన్ని. ఇంకా కొన్ని అయితే తీసుకుంది ముందుగానే. అయితే లాకెట్ అయితే చూస్తుంది. నేనైతే ప్రైజ్ అడుగుతున్నాను. బాగుంది లాకెట్ అయితే. నార్మల్గా కొన్ని డ్రెస్సెస్ పైనకైనా చిన్నపిల్లలకైనా బాగుంటుంది. ఇంగ్లీష్, తెలుగు ఇంగ్లీష్ 120 ఏం తీసుకోండి. అయితే ఇట్లా మనకి బైక్కి చైన్స్ కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ కాదు, రేడియం అని చెప్పి అక్కడ కీ చైన్స్ అవి కూడా ఉన్నాయి. మా పిన్నికి అయితే లాకెట్ నచ్చింది. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని చెప్పాను కదా, ఇట్లాంటివి తీసుకున్నాను. ఫైనల్లీ లాకెట్ అయితే తీసుకుంది. అయితే ఇట్లాంటివి కూడా ఆ గవ్వల పైన హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ అయితే వేశారు. ఒక మ్యాంగో అయితే తీసుకున్నాను.
అన్ని దుకాణాల్లో రిటర్న్ చూసినా. అయితే వెళ్ళేటప్పుడు ఇంకా చూసిన మళ్ళీ షాప్స్ అన్నీ చూసుకుంటూ, కానీ ప్రతి ఒక్క షాప్ అయితే చూసినాం. ఎక్కడేం స్పెషల్ ఉంటుందో తెలియదు కదా మనకి. ప్రతి ఒక్క షాప్ అయితే చూసుకుంటూ వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు అయితే. కొన్ని మన సైడ్ లాంటివి ఉన్నాయి, కానీ కొంచెం డిఫరెంట్గా వాటికి మళ్ళీ వీళ్ళు రౌండ్ కావాలి డిఫరెంట్గా కదా, ఉన్నాయి. అంత చిన్నగా కూడా రౌండ్ ఉన్నాయి కదా, గాడ తీసుకుందాం. మా పిన్ అయితే చాలా షాపింగ్ చేసింది. అవి ఏదో నాకు వైట్ తెలియదు. కలర్లో ఉన్నాయి అక్కడ, ఇవేంటి? చెక్కతో చేసినాయి అంట అవి. గాజులే అంటే గాజులా కలర్స్ లేవా? అయితే చూడండి షాప్స్ అయితే బొమ్మలు భలే ఉన్నాయి కదా, బుద్ధ బొమ్మలు cute. చెక్కతో తయారు చేసిండ్రు కదా అవి. 100 రూపాయలు. ఎండగా అయితే ఉంది. నా ఫోన్ అయితే డాడీ దగ్గర ఉంది. బట్ ఎండగానైతే చాలా ఎండ ఉంది అక్కడ. అక్కడ మనకి బీచ్లో కలో లేదు కాబట్టి వెళ్ళేటప్పుడు కొంచెం ఒక 2 కిలోమీటర్స్ అట్లా ముందుకు వెళ్ళినాక షాపింగ్ దగ్గర ఆగుదాం. ఆ వీడియో కూడా వస్తుంది చూడండి. ముందు నడవచ్చు వీడియోలో పడితే. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు రామసీత. అంటే నేనైతే ఎక్కువ వినలేదు కూడా అసలు, నేను ఒక పుస్తకాల్లో చదివాను అంతే, కానీ ఇప్పుడు చూస్తున్నాను. అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు మా బాబాయ్. ఐస్ క్రీమ్స్ తీసుకొని తినుకుంటూ మళ్ళీ షాపింగ్ అయితే చేసాము. ఎంత పొడుగు కుల్ఫీ ఐస్ క్రీమ్, కానీ మన సైడ్ చిన్నగా ఉంటుంది కదా ఐస్ క్రీమ్. ఎంత పొడవు ఉందంటే చాలా పొడవు ఉంది, మళ్ళీ తొందరగా కరిగిపోతుంది ఎండకు అనుకుంటా. అయితే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. తీసుకుని మళ్ళీ ఐస్ క్రీమ్ తినుకుని మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. తీసుకున్నాను కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను, జుంకిలు తీసుకున్నాను, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే మా అమ్మ వాళ్ళకి మా సిస్టర్ వాళ్ళకి అట్లా ఒక్కొక్కటి అయితే తీసుకున్నాను. ఐస్ క్రీమ్ అంతా కరిగి నా డ్రెస్ పైన అయితే పడిపోయింది మొత్తం. అన్నీ అయితే చూస్తున్నాము, ఎందుకంటే మనం మళ్ళీ వెళ్ళాం కదండి, అన్నీ అయితే చూసేసి వచ్చాము. అయితే బీచ్కి వెళ్ళామని చెప్పాను కదా, కొంచెం ముందుకు వెళ్ళాక బీచ్లో అయితే అందరు బీచ్ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. మేమైతే గవ్వలు ఏరుకోవడానికి వెళ్ళినట్టు అయితే అయింది. ఫుల్ గవ్వలు అయితే దొరికాయి, శంఖాలు గవ్వలు. మా తమ్ముడు బోట్లో పోయి అది పట్టుకుంటారు వాళ్ళు. బీచ్లో అయితే తిరుగుతున్నాం కాసేపు. ఫస్ట్ టైం కాబట్టి నాకైతే ఎందుకో మంచిగా నచ్చింది, మనసుకైతే కొంచెం ప్రశాంతంగా. బీచ్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి బీచ్ అయితే అయిపోయింది కంప్లీట్గా. రామేశ్వరం జర్నీ కూడా అయిపోయింది. మళ్ళీ రిటర్న్లో ఇంటికైతే స్టార్ట్ అవుతాము. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి.